సింహరాశి వారికి ఎలా ఉందంటారు? లగ్నంలో కేతు ఉంటే సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా లోన్స్కి వెళ్తారు, లేదా ఏదైనా సరే పాత లోన్స్ ఉంటే అవి క్లియర్ చేస్తారు, లేదా వీరు ఏమైనా లోన్స్ కట్టకుండా ఉంటే వాటికి సంబంధించి ఏవైనా డీప్ డిస్కషన్స్కి వెళ్ళడం లాంటివి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో బుధాదిత్య యోగం అనేటువంటిది ఉంది. 12వ స్థానంలో బుధాదిత్య యోగం లాభిస్తుంది, వీరు పెట్టిన ఖర్చంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే ఏకాదశ స్థానం నందు శుక్రుడు మరియు గురుగ్రహం యొక్క కలయిక అనేటువంటిది ఉండడం వలన వీరు భార్య పట్ల చూయించేటువంటి నిబద్ధత, లేదా భర్త భార్య పట్ల చూయించేటువంటి నిబద్ధత, వీటికి సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గురువు ఎప్పుడైతే వక్రగతిలో ఉండడం వలన కాస్త ఇబ్బందికరంగా పిల్లల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో కుజుడు, భూమి అమ్మడం కానీ, ఉమ్మడి కుటుంబంలో నుంచి భూమి అమ్మితే మనకు లాభం వస్తుంది అనుకుంటే అనుకున్న లాభం కంటే కూడా తక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆస్తులు పంపకానికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారికి అష్టమంలో శని, ఎప్పుడు కూడా అష్టమంలో శని కాస్త ఇబ్బంది పెడతాడు, బాధ పెడతాడు, ఆపరేషన్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇలా చేస్తూ ఉంటాడు. కానీ వీరికి అష్టమ శని ప్రారంభమై చాలా రోజులైంది కానీ అంతగా ఇబ్బంది పెట్టడం జరగదు, ఎందుకంటే శని ఉన్నటువంటి స్థానం అలాంటిదన్నమాట. మీనంలో ఎప్పుడు కూడా శని ఇలాంటి వక్రమైనటువంటి పనులు చేయడు. అలాగే సప్తమంలో రాహు, భార్యాభర్తల మధ్యలో విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరగడము, అంటే కొత్తగా ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే మాకు సంబంధించినటువంటి వచ్చే బెటర్ హాఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని బాగా ఊహించుకోవడము, వీరు ఊహించినంత మేరకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం లాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏ పరిహారం చేయాలి? ఏ దేవాలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? వడమాల చేయించి ఆంజనేయ స్వామికి సమర్పించడం, ఎందుకంటే రాహువు సప్తమ స్థానంలో ఉండి భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మినుములతో ఆంజనేయ స్వామికి చేసేటువంటి వడమాల వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క దర్శనం కూడా వీరికి విపరీతమైన ధైర్యాన్ని ఇస్తుంది.